సో మీలో ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారా? అయితే బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి కదా! ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి? ఎలా వీసా ప్రాసెస్ అవుతుంది? ఏ కంట్రీ బెస్ట్ అని? అయితే ఫిబ్రవరి 22 మీ డేట్‌ని మార్క్ చేసుకోండి. ఎందుకంటే గ్లోబల్ యూనివర్సిటీ కనెక్ట్ 2026 ఎడ్యుకేషన్ ఫేర్ తాజ్ వివంటాలో జరుగుతోంది. ఇక్కడికి 8 కంట్రీస్ వస్తున్నాయి అండ్ అలాగే 50 డెలిగేట్స్ అండ్ 75+ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఎలా యూనివర్సిటీలో ప్రాసెస్ జరుగుతుంది, అడ్మిషన్ ఫీజ్ ఏంటి, బ్యాంక్ లోన్స్ ఏంటి అండ్ అలాగే అకామిడేషన్, ఇలా ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి తెలుస్తుంది. సో డెఫినెట్లీ అసలు ఎలా జరుగుతుంది ఎడ్యుకేషన్ ఫేర్, ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే ఐవీ ఓవర్సీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో యూజువల్గా ఎడ్యుకేషన్ ఫేర్ అంటేనే చాలామంది ఇంట్రెస్టెడ్గా వస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు. ఇది 22 ఫిబ్రవరిని ఆర్గనైజ్ చేస్తున్నాం అండి, వివాంతా బై తాజ్ బేగంపేట్, మార్నింగ్ 11 to 5 p.m. It's a single event where students can interact with 50 delegates representing 75 universities across 8 destinations అండి. US, Canada, UK, Ireland, Germany, France, Switzerland and Dubai. ఈ 8 కంట్రీస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్టూడెంట్స్ వచ్చి ఫోకస్డ్ ఇంటరాక్షన్స్ అంటే 1-on-1 విత్ యూనివర్సిటీ డెలిగేట్స్తో మాట్లాడచ్చు. ఫ్రమ్ కంట్రీ సెలెక్షన్, యూనివర్సిటీ సెలెక్షన్, ప్రోగ్రామ్ సెలెక్షన్ నుంచి వీసా వరకు ప్రతి డౌట్ క్లారిఫై చేయించుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ అడిషన్ టు ఇంటరాక్షన్స్ మేము ఒక స్పీకర్ సిరీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, వేర్ ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ విత్ మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎవరైతే అట్లీస్ట్ ఒక 1000+ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వారు. ఇటువంటి కౌన్సిల్స్ ఏం చేస్తారంటే స్టడీ ఇన్ ఆస్ట్రేలియా, స్టడీ ఇన్ న్యూజిలాండ్, స్టడీ ఇన్ యూకే, స్టడీ ఇన్ కెనడా, స్టడీ ఇన్ ఐర్లాండ్, ఇలాగా 8 కంట్రీస్ పరంగా స్పీకర్ సిరీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఎనీ క్వశ్చన్స్ అబౌట్ స్టడింగ్ ఇన్ దీస్ కంట్రీస్ కదా, ఆ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి బోల్డ్ అని డౌట్స్తో వస్తుంటారు అండ్ ఎడ్యుకేషన్ ఫేర్ అంటే చాలామంది ఉంటారు కదా, 1-on-1 సెషన్ అనేది ఎలా కండక్ట్ చేస్తున్నారు? 50 డెలిగేట్స్ ఉంటారు కాబట్టి బ్యాచ్ ఆఫ్ 4 to 5 స్టూడెంట్స్ని దీస్ డెలిగేట్స్ ఆర్ యూజువల్లీ ట్రైన్డ్, బికాస్ అక్రాస్ ఇండియా వీళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ చేశారు కాబట్టి 4 to 5 స్టూడెంట్స్ ఈజీలీ వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ ఏరియా. సో ఈ స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా విత్ అబ్సల్యూట్ డీటెయిల్ వాళ్ళు ఆన్సర్ చేస్తారండి సెషన్లో. అసలు వాట్ ఈస్ ద మెయిన్ విజన్ ఐవీ ఓవర్సీస్ది ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేయడానికి? చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అండ్ దెన్ కంఫర్ట్ జోన్ వదిలి బయటికి వెళ్ళే ప్రాసెస్ ఏంటి అంటే గ్రో అవ్వాలి. ఈ ప్రాసెస్లో సెటిల్ ఏంటంటే వాళ్ళకి అసిస్టెన్స్ కావాలి, బికాస్ ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. అడ్మిషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాసెస్, స్కాలర్షిప్ ఈజ్ ఎ ప్రాసెస్, ఎస్ఓపి ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ దెన్ వీసాకి ఎలాగా ఫైల్ సబ్మిట్ చేయాలి అండ్ దెన్ వన్స్ వీసాస్ అప్రూవ్డ్ ఆన్ షోర్ అసిస్టెన్స్ కావాలి. సో ఈ ప్రాసెస్ పరంగా ఏంటంటే యాజ్ మెనీ స్టూడెంట్స్ని వాళ్ళు స్టడీ అబ్రాడ్ డ్రీమ్స్లో హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో స్టార్ట్ చేసేవండి. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. యూజువల్గా ఎడ్యుకేషన్ ఫేర్కి వస్తున్నారంటే బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలని కూడా ఐడియా ఉండదు. సో అటువంటి వాళ్ళకి అంత క్లియర్ గైడెన్స్ ఇస్తారా? యూనివర్సిటీ దగ్గర నుంచి, కంట్రీ దగ్గర నుంచి, ఆ వీసా ప్రాసెసింగ్, బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా ఇందులో? యూజువల్గా స్టూడెంట్స్ కూడా క్వశ్చన్స్ అండి మేము కేటగరైజ్ చేస్తే కొంతమంది స్టూడెంట్స్ ఎలా అంటే నేను మెల్బర్న్ వెళ్ళాలనుకుంటున్నాను వస్తారు. సో ఆర్ జాబ్ ఈజ్ ఈజీ నౌ. ఆస్ట్రేలియా మెల్బర్న్ అన్నారు అంటే మెల్బర్న్ బేస్డ్ యూనివర్సిటీస్ కోసం మాట్లాడచ్చు. సెకండ్ అడిగేది ఏంటంటే కాస్టింగ్ కూడా చెక్ చేస్తాం, మీకైనా బడ్జెట్ ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పని. ఇఫ్ సంబడీ సేస్ ఐఎమ్ లుకింగ్ ఎట్ 20 lakhs per annum, సో 20 lakhs per annum ఆప్షన్స్లో ఫిట్ అవే ఎలైన్ అవే యూనివర్సిటీ ఆప్షన్స్ మేము చెప్తాం. తర్వాత ప్రోగ్రామ్ సజెస్ట్ చేసే టైంలోని స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ చెక్ చేస్తాం మేము, అంటే అకాడమిక్ క్వాలిఫికేషను, స్కిల్స్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ క్వాలిఫికేషన్, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్తో ఎలైన్ అవే ప్రోగ్రామ్స్ మేము రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తాం, బికాస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ వీసా పర్స్పెక్టివ్. వీసాని కన్సిడర్ చేయకుండా మనం ప్రోగ్రామ్ రికమెండ్ చేసినట్లయితే టెక్నికల్లీ దట్స్ మిస్టేక్, బికాస్ అడ్మిషన్ వచ్చింది వీసా రాలేదు అంటే ది పర్పస్ ఇస్ నాట్ సర్వ్డ్. సో ఫ్రమ్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో బోల్డ్ అండ్ ఎడ్యుకేషన్ ఫేస్ జరుగుతుంటాయి, స్టూడెంట్స్ వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు, బట్ ప్రాపర్ ఫాలో అప్ ఉండదు అని ఫీల్ అవుతుంటారు చాలామంది. సో అటువంటి స్టూడెంట్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఫాలో అప్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఫేర్, ఎస్పెషల్లీ ఐవీ ఓవర్సీస్లో? ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మా టీం ఏం చేస్తారంటే కొంత డేటా సైన్స్ కాన్సెప్ట్స్ అప్లై చేస్తాం. అంటే ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 27 పాస్ అవుట్ అవ్వే స్టూడెంట్స్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. 26లో పాస్ అవుట్ అవ్వారు, 25, 24, 23 అంటే
వాళ్ళని మేము ఫస్ట్ సార్టింగ్ చేసి ఇయర్ వైజ్, తర్వాత బ్రాంచ్ వైజ్ సార్టింగ్ చేసి, మేము ఎంక్వైరీ ఫామ్లో వాళ్ళకి డెస్టినేషన్ ఇంట్రెస్టెడ్ కూడా అడుగుతాం. డెస్టినేషన్ వైజ్ సార్టింగ్ చేసి దాన్ని బట్టి మేము వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఇమేజెస్ పంపించడం కానీ, వీడియోస్, అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపించే ప్రయత్నం చేస్తాం టు స్టే ఎంగేజ్డ్. ఇఫ్ సంబడీ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ కదా, దే విల్ గెట్ ఇన్ టచ్ విత్ us అండ్ దెన్ ఇమీడియట్గా మేము ఇది ప్రాసెస్ అంతా మేము టేకప్ చేస్తాం స్టూడెంట్. So what is the uniqueness of IB Overseas in conducting these kind of education fairs? అబ్సల్యూట్గా ట్రాన్స్పరెంట్గా చెప్తామండి స్టూడెంట్కి. వన్స్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేము అంతా ఎంటైర్ ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెంట్గా చెప్తాం. అండ్ దెన్ త్రూ అవుట్ ది ప్రాసెస్ వీ ట్రై టు ఎన్ష్యూర్ ది ట్రస్ట్ ఈస్ నాట్ షేకెన్. Okay. అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా చెప్పారో అంతే ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ అంతా చేస్తున్నారా లేదా, అంతే కమిటెడ్గా చేస్తున్నారా లేదా అన్న దాని పరంగా స్టూడెంట్కి అసెస్మెంట్ ఉంటుంది. సో ఎవ్రీ ఇంటరాక్షన్లోని హ్యాపీనెస్ని మ్యాక్సిమైజ్ చేసే ప్రయత్నం త్రూ అవుట్ ది ప్రాసెస్ సైకిల్. ఎన్ని ఇంటరాక్షన్స్ అయితే చేసాడో ఓవరాల్ అన్ని ఇంటరాక్షన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మ్యాక్సిమైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని ఎడ్యుకేషన్ ఫేర్లో స్పాట్ అడ్మిషన్స్, స్పాట్ బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ జరిగిపోతూ ఉంటుంది. సో అలా ఏమైనా మన ఎడ్యుకేషన్ ఫేర్లో ఉన్నాయా? కొన్ని ఇన్స్టెన్సెస్లో స్టూడెంట్స్ మాట్లాడతారు, సార్ మేము లోన్స్ పరంగా మాట్లాడడం, అప్రూవ్ చేస్తా అన్నారు, రేపు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్తా అన్నారు. కొంతమంది స్టూడెంట్స్ కొంచెం స్పీడ్ ఎజైల్ ఉన్న స్టూడెంట్స్ అయితే ద వెరీ డే ఫేర్ నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అదే రోజు లాగిన్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లాగిన్ అయిన 24 to 72 అవర్స్లో వాళ్ళు లోన్ పరంగా వాళ్ళకి అప్లికేషన్ అదే అవుట్కమ్ అయితే చెప్తారండి. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్స్ అండ్ ఎస్పెషల్లీ గ్లోబల్ యూనివర్సిటీ కనెక్ట్ 2026 ఎంత ఇంపార్టెంట్? సర్ట్లీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు వెరీ ఆనెస్ట్లీ అయితే సింగిల్ కంట్రీ పరంగా స్టూడెంట్స్ అయితే ఇప్పుడు లేరండి. వాళ్ళు కూడా ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ బిగ్ 4 US, UK, ఆస్ట్రేలియా, కెనడా అండ్ దెన్ యూరోపియన్ కంట్రీస్. సో దేర్ఫోర్ మీరు ఎడ్యుకేషన్ ఫేర్ అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ ఈవెంట్ అండర్ వన్ రూఫ్ 8 కంట్రీస్ నుంచి వచ్చే 50 డెలిగేట్స్ రిప్రజెంటింగ్ 75 యూనివర్సిటీస్ కోసం తెలుసుకోవచ్చు అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ టైమ్ సేవింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జీరో వెయిటింగ్ టైం. నార్మల్ కేసెస్లో మాలాంటి కన్సల్టెన్సీ ఆఫీసర్స్కి వస్తే మేము ప్రాబిలిటీ చెప్తాం అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందని, బట్ దాని అప్లికేషన్ యూనివర్సిటీకి పంపించాలి, మళ్ళీ అక్కడి నుంచి రివర్ట్ రావాలి. ఇక్కడ డైరెక్ట్గా డెలిగేట్తో మాట్లాడతారు కాబట్టి మీకు యాక్సెప్టెన్స్ 100% ఉంది. స్కాలర్షిప్ ప్రాబిలిటీ కూడా చెప్తారు, సర్టెంటీ కూడా చెప్తారు. కొన్ని కేసెస్లో మీకు సాలిడ్గా $4,000 స్కాలర్షిప్ వస్తుందని చెప్పి అప్లికేషన్ మీద రాసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. సో వెయిట్ టైం జీరో ఉంటుంది అండ్ దెన్ వన్ ఈవెంట్ అబ్సల్యూట్ క్లారిటీ ఫర్ స్టూడెంట్స్. సో సర్ట్లీ దే షుడ్ంట్ మిస్ దిస్ ఈవెంట్. అసలు మెయిన్గా February 22 జరుగుతున్న ఐబీ ఓవర్సీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఫేర్కి ఎందుకు అటెండ్ అవ్వాలి? స్టూడెంట్స్ ఎవరైతే సెవెరల్ డెస్టినేషన్స్ పరంగా ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఆ ఈవెంట్ అటెండ్ అయినట్లయితే 8 డెస్టినేషన్స్ నుంచి వస్తున్న 50 డెలిగేట్స్తో ఇంటరాక్ట్ అయ్యి 75 యూనివర్సిటీస్ కోసం తెలుసుకోవచ్చు కాబట్టి సో క్లారిటీ వస్తుంది. సెకండ్ పాయింట్, వన్ ఇంటరాక్షన్తో పాటు మీరు ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళతో మాట్లాడచ్చు, ట్రైనింగ్ మాట్లాడచ్చు, అకామిడేషన్ మాట్లాడచ్చు, ఫిన్టెక్ పార్ట్నర్స్తో మాట్లాడచ్చు, ఎనీ వీసా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే మా ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిల్స్తో కూడా మాట్లాడచ్చు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మేము స్పీకర్ సిరీస్ని ఇంట్రడ్యూస్ చేసాం. మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ ఏంటంటే స్టడీ ఇన్ ఆస్ట్రేలియా, స్టడీ ఇన్ న్యూజిలాండ్, స్టడీ ఇన్ US, స్టడీ ఇన్ కెనడా, స్టడీ ఇన్ జర్మనీ, స్టడీ ఇన్ ఫ్రాన్స్, ఇలాగా 8 డెస్టినేషన్స్ పరంగా ఏంటంటే వాళ్ళు ప్రెజెంటేషన్స్ చేస్తారు కవరింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్, అడ్మిషన్ రిక్వైర్మెంట్స్, ఫినాన్షియల్స్, ఐఎల్స్ రిక్వైర్మెంట్, SOP, వీసా ఫార్మాలిటీస్, వీసా క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తారు. సో డెలిగేట్ ఇంటరాక్షను అండ్ దెన్ ఫిన్టెక్ పార్ట్నర్స్, లోన్స్ అండ్ దెన్ వీసాస్ కోసం తెలుసుకోవచ్చు. మూడోది ఏంటంటే స్పీకర్ సిరీస్. సో ఎవ్రీథింగ్ ఒక్క అండర్ వన్ రూఫ్ దిల్ హావ్ అబ్సల్యూట్ క్లారిటీ అండ్ మోర్ క్లారిటీ అబౌట్ స్టడీయింగ్ అబ్రాడ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా. సో అబ్రాడ్లో ఎవరైనా చదువుకోవాలి, యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఫేర్, మార్క్ యువర్ డేట్, February 22 తాజ్ వివెంటా బేగంపేట్లో. సో ఐబీ ఓవర్సీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ డూ కమ్.